భారతదేశం చుట్టూ కూడా అమెరికా రకరకాల ఉచ్చులు పడుతున్నది. మొదట్లో పాకిస్తాన్ని ఎగదోసి అక్కడ మిలిటెంట్లకి కావాల్సిన ఫండ్స్ని ఏర్పాటు చేసి ఆ మిలిటెంట్లు మన దేశానికి వచ్చి మన దేశాన్ని అస్థిరపరచాలి అనే ఒకే ఒక దుర్మార్గపు ఆలోచనతో వాళ్ళని పంపించి చివరాఖరికి ఏమైందంటే ఆ దుర్మార్గులే ఆ యొక్క మిలిటెంట్లే ఎవరైతే పాలు పోసారో ఆ పాలు పోసిన చేతులకే వాళ్ళు కాటు వేసే సమయం వచ్చేటప్పటికి త్వరలోనే పాకిస్తాన్ ముక్క చెక్కలైపోవటానికి సిద్ధంగా ఉంది. ఒకసారి పాకిస్తాన్కి విదేశాల నుంచి వచ్చిన ఒక గొప్ప పరిశోధనకర్త, ఒక రాజకీయాల్లో పరిణితి చెందిన వ్యక్తి ఇలా అన్నారు. ఆవిడ, మీరు మీ మీ ఇంట్లో పాములు తయారు చేసి ఆ పాములు పక్క ఇంట్లో తోసివేస్తూ ఉంటే కలిసేది వాళ్ళనే కదా అనుకుంటున్నారు. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ పాములే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కొట్టే సమయం కూడా వస్తుంది, జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. ఆయన సిగ్గులేని పాకిస్తాన్కి సిగ్గా ఎగ్గా అలాగే నడిచిపోయింది. మన ఈ మధ్య మునీరు పెద్ద ఇది చెప్పాడు, మన 4 ఫాదర్స్, మన 5 ఫాదర్స్, మన 6 ఫాదర్స్ మనంతా కూడా వేరు భారత్కి వ్యతిరేకంగా. ఎందుకంటే భారతీయులు ఇలాగ నీళ్ళు మొహం కడుక్కుంటారు, వీళ్ళు ఇలా కడుక్కుంటారు. అది వాళ్ళకి మనకి తేడా. మా చిన్నప్పుడు మా మాస్టర్గా చెప్తూ ఉంటాడు, సాయిబులోడికి మనకి తేడా ఏం తెలుస్తారంటే మనం ఏ పని చేస్తే ఆ పని వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారా అని. అలాగే మునీరు కూడా చెప్తున్నాడు, వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటంటే మనం చేసే దానికి వాళ్ళు వ్యతిరేకం చేస్తారు, లేకపోతే వాళ్ళు చేసే పనికి మనం వ్యతిరేకం చేస్తాం. ఒక్క విషయం తప్పితారు, నేను మీకు చెప్పకూడదు, సరేనా? మరి అలాంటి పరిస్థితిని అక్కడ ఉన్న రాజకీయ నాయకుల్ని మనం చూసాం. ప్రముఖ క్రికెట్ ప్లేయర్ని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఆ నాయకుడిని ఆయన తప్పించి అంటే ఎలాగైనా సరే దేశాన్ని అస్థిరపరచాలని చెప్పేసి మరి అమెరికా వెళ్ళిపోయి అమెరికా యొక్క ప్రెసిడెంట్ బూట్ కాళ్ళను నాకుతూ చీకుతూ కుక్కలాగా పడి ఉండి ఆయన పెట్టే బిర్యానీలు తింటూ ఆయన పోసే మందులు తాగుతూ ఆహా నాకు ఎంతటి విలువ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇంట్లో కట్టేసిన కుక్క ఎప్పుడు ఆ ఇంటి యజమానికి దగ్గరగానే ఉంటుంది, పులి మాత్రం అడుగులో ఉంటుంది, జాగ్రత్త ఛాలెంజ్ చేస్తుంది. మరి కుక్కలైన ఈ దేశపు నాయకులు అలాగే చేస్తారు. మన ఈ మధ్య వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు భారతదేశానికి. ఏమని? మేము ఈ పాకిస్తాన్ నుంచి కాదు, భారతదేశానికి తూర్పు నుంచి, ఇంకా చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి మేము భారత్ మీద దాడి చేస్తాము. వాళ్ళకి ఒక ఇది ఉందన్నమాట. వాళ్ళ నాయకులు చెప్పింది, భారతదేశానికి 1000 కత్తిపోట్లు కలగాలి, ఆ 1000 కత్తిపోట్ల నుంచి రక్తం కారుతూ ఉండాలి అని. దానికోసం ప్రతి పాకిస్తానీయుడు కష్టపడాలి అని చెప్పి వాళ్ళకి ఒక ఇది ఉంది, స్లోగన్, నినాదమే. నినాదాలు బాగుంటాయి కానీ తినడానికి తిండి ఉండదు. 1 కేజీ గోధుమ పిండి కావాలంటే దోచుకుని రావాలే కానీ, లేకుంటే గంటల తరబడి లైన్లో నించుంటే కానీ రాదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ పాకిస్తాన్ నాయకులు, వాళ్ళకి అసలు విలువే లేని వాళ్ళు అమెరికాకి ఇరాన్కి మేము సహజ కుదుస్తా అని చెప్పి రాజకీయాలు చేసి ఇంకా ప్రపంచ శాంతిని దూరం నెట్టేశారు. కనీసం ఇప్పటికైనా ఆ 2 వర్గాలు తెలుసుకొని పాకిస్తాన్ మనల్ని దూరం చేసింది, మనం వాస్తవంగా మనం చూసుకుందాం అని చెప్పి పాకిస్తాన్ పక్కన పెట్టే స్థితికి తీసుకొచ్చారు ఆ నాయకులు. ఓకే, అది కూడా వదిలేద్దాం. తింగిలోడు ఉన్నాడు కదా ట్రంప్, ఈ ట్రంప్ ఇప్పటికీ ఆ తింగిరి బుద్ధి పోండి. పాకిస్తాన్లో పిచ్చ కొట్టుడు కొట్టి పంపించారా? నీకు ఏది ఇవ్వలేదు, నీ మలము నీ మూతం తెప్పించి. అమెరికా ఏది ఇచ్చాడండి ట్రంప్ గారు? మీరు అమెరికాకి ఏం తీసుకెళ్ళారు సార్?
200 జట్లు తీసుకెళ్ళారా? 200 జట్లు ఎప్పటి నుంచో ఉన్న ఆర్డరే బాబు. మీ ముందున్న ప్రెసిడెంట్ కూడా ఆయన దగ్గర 200 ఆర్డర్స్ ఉన్నాయి. ఇంతవరకు ఎగ్జిక్యూట్ కావాలా, ఎక్కడ పేమెంట్ జరగలేదు, ఎంఓయూ జరగలేదు. అంటూనే ఉంటారు వాళ్ళు, అంటూనే ఉంటారు. దాన్ని మీరు వచ్చి మీ యొక్క ఆహా నేను హీరోయిన్ని అని చెప్పి కాలు ఎగరేస్తున్నారా? సిగ్గు సిగ్గు. వాళ్ళు చైనా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయటం అనేది చాలా కష్టం. అందులో అంతా ఓడిపోయిన తర్వాత ఏమీ లేని సిగ్గు లేకుండా నేను ఎయిర్పోర్ట్లోనే ఎంత అవమానపరిచారో తెలుసా ట్రంప్. ఒక్క డిగ్నిఫైడ్ ఒక ప్రెసిడెంట్ కానీ వైస్ ఇంకా ఆ హోదా గల సైనిక నాయకులు కానీ ఏమైనా వచ్చారో ఎయిర్పోర్ట్కి? ఎల్కేజీ పిల్లలను ఒక 100 మందిని పెట్టేసి జెండా ఎగరేస్తే నువ్వు హ్యాపీష్. నువ్వు ఆ పిల్లల దగ్గరికి వెళ్తుంటే కెమెరామెన్ అందరి భయం, నువ్వు ఎక్కడ ఎవరిని లైంగిక చర్య చేస్తావో అని. మీ సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి మరీ భయం. సార్ అక్కడికి వెళ్ళకుండా చేయలు అవుతున్నారు. అంటే నీ యొక్క వృత్తి, నీ ప్రవృత్తి వేరు. ఎక్కడే సరే ఆడది అంతే చాలా, చిన్నపిల్లైనా పసిపిల్లైనా నీకు దాంతో సెక్సే అనిపించే భావన నీవు ఉన్న వ్యక్తివి. నువ్వు సిగ్గు ఎగ్గు జాతి నీతి లేనివాడివి దేనికైనా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ సిగ్గులేని నాయకుడు, ఈ ఎగ్గులేని నాయకుడు బంగ్లాదేశ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని బంగ్లాదేశ్లో వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాట భారత్ని చైనాని దెబ్బకొట్టడానికి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు కాదు కదా, నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మ కూడా భారతదేశాన్ని ఏమి చేయలేడు. కాచుకో. ఎందుకంటే రోజు రోజుకి భారతీయులందరి మధ్య ఐక్యత సఖ్యత పెరుగుతున్నది. కేవలం మన పశ్చిమ బెంగాల్లోనే కాదు, యూపీలోనే కాదు, ఈ మిగతా 32 రాష్ట్రాల్లో కూడా హిందువులంతా ఒక్కటవుతున్నారు. వీళ్ళంతా కలిసి ఒక్కసారి కనుక తుపుక్కను ఉమ్మేరనుకో, ఆ ఉమ్ములను కొట్టుకుపోతారు అమెరికా వాళ్ళంతా కూడా. మేము లేనిదే మీకు బతుకులు లేవు. మీ అమెరికా దాంట్లో కూడా ఒక్కసారి కనుక ఈ ఇండియన్స్ అంతా బయటకు వచ్చారనుకో, నువ్వు అసలు మెయింటైన్ చేసుకోగలవా? నీకు రాజకీయాలు ఎందుకు ట్రంపు? నువ్వు ఇక్కడ వచ్చి పొడి చేస్తావా? ఇక్కడ అమెరికా షిప్లు బంగాళాఖాతంలో పంపిస్తావా? ఎవరిని బెదిరిస్తున్నావు? మాకు ఎందుకంటే సరైన యుద్ధం వచ్చినప్పుడు ఎవరు మాత్రం నిలబడతారని మనం ఈ రోజున ఎవరు చెప్పలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఇజ్రాయెల్ మన ఫ్రెండే, కానీ అప్పుడు పరిస్థితులు ఎలాగ ఉంటాయో, నువ్వు దాడి చేసినప్పుడు నీకునో ఇజ్రాయెల్కి లింక్ ఎక్కువ కదా, కాబట్టి ఇజ్రాయెల్ రాదు. అంతేకాకుండా మరి రష్యా వస్తుందేమో అనుకుంటా, అది కూడా చెప్పలేము. ఎందుకంటే మనకన్నా కూడా ఈ క్లిష్ట సమయంలో చైనా ఆదరణే కావాలి మన పుతిన్కి. ఆర్థికంగా పతనమైపోయి 13.5 లక్షల మంది సైనికులు కోల్పోయిన ఈ యొక్క పుతిన్ సామ్రాజ్యం తన మనుగడ కోసం పాత స్నేహితులను వదులుకోక తప్పదు. ఎందుకంటే ఎవరు మటుకు వాళ్ళకి నేషన్ ఫస్ట్ ఆ నినాదం ప్రపంచానికి అందించేశారు మన మోడీ. ఎవరికి వాళ్ళు నా నేషన్ ఫస్ట్ అనే స్థాయిలోకి, ఆ యొక్క గిరిలోకి దిగిపోయారు. కాబట్టి మన దేశానికి ఎవ్వరూ సపోర్ట్ రావాలి. కానీ మన దేశంలో మనమే అనేక రకాలుగా ఎదురు తిరుగుతూ కొత్త ఆయుధాలని సృష్టిస్తూ ఎవరికి ఎంత మేర సహాయం అయితే ఆ పనిలో నిష్ఠాతులై ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యుద్ధానికి సిద్ధమైన మనసుతో వారి ఉద్యోగాలతో వారి యొక్క సహాయాలు అందిస్తూ సైన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ. అంతేకాదు, ఒక్క పని ఎవరైనా చేయగలరు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మీ ఇంటి పక్కన ఎవరు ఉన్నారు అని గమనించండి చాలు. దానికన్నా పెద్ద గొప్ప దేశ సేవ లేదు. ఎందుకంటే ఈ రోజున చాలామంది వాళ్ళు స్లీపర్ సెల్స్ అంట, స్లీపర్ సెల్స్. ఆ స్లీపర్ సెల్స్ మన ఇంటి పక్కనే ఉండొచ్చు, మన ఇరుగువాడు మన పొరుగువాడు అవ్వచ్చు, మన ఎదురుగుండా బడ్డీ కొట్టువాడు అయి ఉండొచ్చు, మనం అచ్చాలు తెచ్చుకునే చిన్న కిరాణా కొట్టు సెట్టిగారు కావచ్చు. గమనిస్తూ ఉండండి ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆడవారు కానీ లేకుంటే ఎవరైనా బిడ్డలు కానీ ఎవరైనా. ఎందుకంటే దేశద్రోహులను పట్టి ఇవ్వడం మన ధర్మం. తద్వారా మన క్షేమంగా ఉంటాం, ఎవరి కోసమే కాదు మన కోసమే. అలాంటి దుర్మార్గులు లేకుండా ఉంటే మనం బాగుంటాం. సాధారణంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే,
బాబు ఇగో ఈ వేలు మీద నువ్వు ఉచ్చపోస్తే ఈ వేలు అతుక్కుంటుందంటే ఉచ్చపోయటం మానేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. అంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది ప్రజలు కానీ ప్రజల మనస్తత్వం కానీ. మరి ఇలాంటి స్టేజ్లో మనం అంతా ఒక్కటిగా ఉండి అమెరికా పన్నుతున్న ఆ యొక్క ఎత్తుగోడల్ని మనం తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మరి పాకిస్తాన్కి ఇటుపక్క దీనికి కూడా గట్టిగా దెబ్బ కొట్టే బాధ్యత మోడీ భుజస్కంధాల మీద ఉంది. మరి అతను ఎలా నిభాయిస్తాడో చూద్దాం. వి విష్ ఆల్ ది బెస్ట్ మోడీ గారు. మేము మీతో ఉన్నాం, మీకోసం ఏదైనా చేయడానికి రెడీ. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.